నాయకులు పదవుల్లోకి వచ్చిన తర్వాత మామూలుగా ఉండాలి, కానీ పదవుల్లోకి వచ్చిన తర్వాత మరింత అప్రమత్తంగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు వీళ్ళు తెలిసి ఇరుక్కుంటున్నారా తెలియక ఇరుక్కుంటున్నారా అంటే అందులో తెలియకపోవడానికే ఉండదు. తెలిసి ఉద్దేశపూర్వకంగానే ఉండే సంబంధాలు ఇవి. ఎక్కడో బెడ్స్ కొడతాయి. అందులో అమాయకంగా ట్రాప్లో పడేవాళ్ళు ఉండొచ్చు, లేక నిజంగానే వేధింపులకు గురి చేసేవాళ్ళు ఉండవచ్చు. ఇప్పుడు ఆరోపణలు వస్తున్న వాళ్ళు అమాయకంగా ఆ ట్రాప్లో పడ్డారా అనేది మనకి తెలియదు, నిజంగానే అవతల మహిళల్ని వేధించారా అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే వాటిని కొంచెం తరచి చూసినప్పుడు కొంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ డీటెయిల్స్లోకి వెళ్ళడం వేస్ట్. ఎందుకంటే మహిళల విషయంలో సున్నితమైన వ్యవహారం కాబట్టి వీళ్ళే జాగ్రత్తగా ఉండాలి. నిజానికి సుప్రీంకోర్టు కూడా మాట్లాడింది ఇటువంటి విషయాల్లో ప్రతిదీ ఏది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు, రెండు వైపులా ఆలోచించాల్సిందే అని సుప్రీంకోర్టు కామెంట్స్ కూడా ఉన్నప్పటికీ కూడా కీలకమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు, ఫర్ దట్ మ్యాటర్ వేరే పదవుల్లో ఉన్నవాళ్ళు, వేరే బాధ్యతల్లో ఉన్నవాళ్ళు మహిళల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో వరుసగా ఇలాంటి ఘటనలు, ఇలాంటి ఆరోపణలు రిపీటెడ్గా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కొంతమంది మీద వచ్చాయి. అప్పుడు ప్రభుత్వం అది దున్నపోతు మీద వాన కురిసిన లాంటి వ్యవహారం కాబట్టి ఎలాంటి స్పందనలు, ఎలాంటి చర్యలు లేవు. అది వేరే విషయం, దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవచ్చు. కానీ రీసెంట్గానే ఒక సుమారుగా 7-8 నెలల క్రితం సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం పైన వీడియోతో సహా రిలీజ్ అయింది. ఆరోపణలు బలంగా వచ్చాయి. వీడియో సాక్ష్యమే ఉంది, అందులో మళ్ళీ కొట్టిపారేయడం లేదు. కాకపోతే ట్రాప్ చేశారు ఆయన అన్నా కూడా ఎవిడెన్స్గా వీడియో ఉంది కాబట్టి వెంటనే తెలుగుదేశం పార్టీ స్పందించి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ఉండవచ్చు, కానీ ఆయన పార్టీలో లేడు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ఈయన ఒక ప్రభుత్వ ఉద్యోగిని, ఒక మహిళా ఉద్యోగి, ప్రభుత్వంలో పనిచేసే ఒక మహిళా ఉద్యోగిని ట్రాప్ చేశాడు. ఆమెని లోబర్చుకున్నాడో, లేకపోతే ఆమెని భయపెట్టాడో, లేకపోతే ఇంకోటో ఏదన్నా కానీ ఆమె ఇప్పుడు బయటకు ఓపెన్ అయిపోయి చెప్పేసింది, నన్ను శ్రీధర్ మోసం చేశాడని, లేకపోతే నన్ను భయపెట్టాడని, నన్ను రేప్ చేశాడని, ఇట్లా రకరకాల ఆరోపణతో ఆమె ప్రెస్ మీట్లే పెడుతోంది. సో ఈ ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత వెంటనే జనసేన పార్టీ స్పందించి దాని మీద విచారణకి పార్టీ సీనియర్ నేత శివశంకర్, ప్రధాన కార్యదర్శి శివశంకర్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని వేసింది. వారం రోజుల్లోగా దాన్ని ఇది తేల్చాలని. ఆ కమిటీ కూడా పవన్ కళ్యాణ్తో సహా ఒక కమిటీ కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి డెడ్లైన్ పెట్టారు. వారం రోజుల్లోగా దీని మీద వివరణ ఇవ్వాలి అని. ఆఫ్కోర్స్ వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు విచారణ చేస్తారు, అది వేరే విషయం. కాకపోతే దీంట్లో ఈ కేసులో ఎంతవరకు ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అతని వైపు నుంచి తప్పు ఉందా, ఆమె వైపు ఏదో ఇంకో వర్షన్ కూడా ఉంది. ఆమె ఏదో డబ్బులు డిమాండ్ చేసింది, 25 కోట్లు డిమాండ్ చేసింది, బ్లాక్మెయిల్ చేసింది అనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆమె చాలా ఇదిగా చెప్తున్నది ఏంటి అంటే, నాకు ₹1 కూడా అవసరం లేదు, నాకు న్యాయం చేయండి అంటుంది, పోలీసులను కోరుతోంది. అంటే మరి ఆమె ఏ రకమైన న్యాయం కోరుకుంటోంది ఏంటనేది అది ముందు చాలా ఉంటాయి. కాకపోతే ఎందుకు ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి వీళ్ళ మీద అనేది ఒక అంశం ఉంది. ఆ మధ్య ఇంకొక జనసేన నేత కిరణ్ రాయల్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ కొంతకాలం ఆయన్ని హోల్డ్ చేసి తర్వాత అవన్నీ స్టడీ చేసి వివరణలన్నీ తీసుకున్న తర్వాత అతనే ట్రాప్ చేయబడ్డాడు అనేది ఒక కంక్లూజన్కి వచ్చి అతని పైన ఉన్న
సస్పెన్షన్ కాదు, కొంతకాలం ఆగమన్నారు. ఆ తర్వాత తీశారు, అతను మళ్ళీ దీంట్లో పడిపోయాడు. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ సభ్యుడు కూన రవికుమార్ పైన కూడా, అంటే ఆయన పైన వచ్చింది ఇలాంటి ఆరోపణ కాదు, ఆయన ఏదో వేధించడం అంటే విధుల పరంగా వేధించాడని ఒక ప్రభుత్వ టీచర్ ఆర్ ప్రిన్సిపల్ ఎవరినో వేధిస్తే ఆమె ఏదో సూసైడ్ అటెంప్ట్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. అది తర్వాత ఆయన ఇచ్చుకునే వివరణ పార్టీకి ఇచ్చుకున్నారు, అది అయిపోయింది. తర్వాత రీసెంట్గానే మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారి పిఏ కూడా ఒక మహిళని ఏదో వేధించాడని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత దాని మీద ఎంక్వైరీ జరిగింది. అందులో కూడా అతనిదేం లేదు, మంత్రి జోక్యం అసలు లేదు, అతను ఏదో వెనకేసుకొచ్చారని అట్లా కూడా లేదు అని తెలిసి దాన్ని ఇది చేశారు. సో ఏది ఏమైనా ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇవాళ భీమవరం వైసీపీ కార్యకర్తల సమన్వయకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఇదే అజెండాగా ఎంచుకున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నాడు అనే దాంట్లోకి వెళ్ళే ముందు ఈ అక్రమ సంబంధాలు ఈ పదం వాడొద్దని ఏదో కోర్టు చెప్పింది కాబట్టి, కోర్టులో ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి, ఇటువంటి వివాహేతర సంబంధాలు లేకపోతే వాటెవర్ ఏదైనా కానీ ఈ ఆరోపణలు సంబంధించి లేదా ఇటువంటివి చాలామందికి ఉంటాయి, చాలా ఉంటారు. పై స్థాయిలో పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నవాళ్ళు ఉంటారు, కింది స్థాయిలో ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ ఎందుకు దళిత నేతలే ఎందుకు బుక్ అయిపోతున్నారు? ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 ఘటనల్లోనూ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. హౌ ఇట్స్ హ్యాపెండ్? అంటే వేరే వాళ్ళు ఎవరికి లేవనా? అలాగని వాళ్ళని ఎందుకు బుక్ చేయలేదు, ట్రాప్ చేయలేదని నేను అడగడంలా. కానీ ఎట్లా వీళ్ళు మాత్రమే ఎందుకు అవుతున్నారు? అంటే ఈజీ టార్గెట్సా వీళ్ళు? సాఫ్ట్ టార్గెట్స్ అంటాం కదా, ఈజీగా వాళ్ళు అమాయకంగా నమ్ముతారా ఏంటి అనేది కూడా కొంచెం ఆలోచించాల్సిన అంశమే. పొలిటికల్గా చాలామంది ఇతరుల మీద కూడా ఉన్నాయి ఆరోపణలు ఉంటాయి, లేకపోతే బయట మాట్లాడుకుంటూ ఉంటారు, అబ్బో ఆయన అట్లా ఈయన ఇట్లా అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ ఇలాంటి వాళ్ళు అడ్డంగా దొరికిపోతూ ఉంటారు, వెంటనే యాక్షన్స్ ఉంటాయి. దొరికిపోయినప్పుడు కులం చూడాల్సిన అవసరం లేదు, యాక్షన్ తప్పదనుకోండి. కానీ ఎట్లా ఈ సాఫ్ట్ టార్గెట్స్గా ఎలా మారుతున్నారు అనేది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ అయినా కూడా సెన్సిబుల్గా ఆలోచించాల్సిన ఇష్యూ. తర్వాత అరవ శ్రీధర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ విమెన్ కమిషన్ కూడా వెంటనే స్పందించింది, కేసును టేకప్ చేస్తున్నామని నోటీసులు కూడా ఇచ్చినట్టున్నారు అతనికి. సో దీన్ని భీమవరం పార్టీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి అజెండాగా ఎత్తుకుని టీడీపీ ఎమ్మెల్యే అట్లా, జనసేన ఎమ్మెల్యే ఇట్లా, అసలు ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా చూసామా, ఇలాంటి సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి ఇదంతా అని చాలా చాలా పెద్ద పెద్ద మాటలు. అసలు ఇలాంటివి ఎప్పుడు వినలేదు, చూడలేదు, అవ్వా నవ్విపోదురుగాక అన్నట్టుగా మాట్లాడారు. అసలు ఆయనకేం తెలియదు ఇలాంటివి, ఆయనకి వ్యక్తిగతంగానూ తెలియదు, పార్టీ పరంగానూ తెలియదు, అరగంటలు తెలియదు, గంటలు తెలియదు, అసెంబ్లీలో బూతుల పర్వం తెలియదు, దళితులపైన హత్యాకాండ, దౌర్జన్యకాండ, మారణకాండ తెలియదు. కని విని ఎరుగని మనిషి ఆయన పాపం.
చాలామంది మీద వచ్చాయి కదా అలిగేషన్స్ జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఒక్కరినైనా పిలిచి మాట్లాడిన సందర్భం చెప్తారా? ఒక ఎంపీ వీడియో, నగ్నంగా వీడియో బయటకు వచ్చింది, చాలా రచ్చ జరిగింది, కనీసం పిలిచి మాట్లాడా? కనీసం పార్టీ సస్పెన్షను ఇవి పక్కన పెడదాం, పిలిచి మాట్లాడడం కనీసం జరిగిందా? ఇంకొందరు ఒక మంత్రి మీద, ఒక ఎమ్మెల్యే మీద ఆడియోలు కూడా లీక్ అయ్యాయి కదా. కనీసం సస్పెన్షన్ కాదు, కనీసం ఏంటిది అని అడిగాడా? అడిగినట్టు దాఖలాలు ఎక్కడన్నా చూసామా? చాలామంది దళితుల్ని హత్యాకాండ కొనసాగిస్తే వాళ్ళ గురించి ఏనాడైనా మాట్లాడా? అక్కడ దాకెందుకు, నేనే చంపానని చెప్పిన అనంత బాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపి ఇంటి ముందు డోర్ డెలివరీ చేసి తర్వాత పోలీసులు పట్టుకున్న తర్వాత అవును నేనే చంపానని చెప్పిన వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, వివరణ అడగలేదు, పైగా వెంటేసుకొని తిరుగుతున్నాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన గారు మరి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అలాగని తప్పు వీళ్ళని సమర్థిస్తున్నామని కాదు, అది తప్పు, ఇలాంటి సంస్కృతి ఎందుకు పెరుగుతోంది అని మాట్లాడుతూనే వాళ్ళ గురించి మాట్లాడే నైతికత మనకుందా అనేది, మనకంటే మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ గారికి ఉందా అనేది ఇవాళ జనం